బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. బోర్నపల్లిలో మూలమలుపు వద్ద టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు మరో యువతి మృతి చెందారు. బోర్నపల్లి పరిధిలోని పెద్దమ్మ జాతరలో పాల్గొని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు విజయ్, వర్ష, సింధూజాగా గుర్తించారు. విజయ్, వర్ష అన్నా చెల్లెలు. రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హుజూరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. బోర్నపల్లిలో మూలమలుపు వద్ద టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు మరో యువతి మృతి చెందారు. బోర్నపల్లి పరిధిలోని పెద్దమ్మ జాతరలో పాల్గొని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మృతులు విజయ్, వర్ష, సింధూజాలుగా గుర్తించారు. విజయ్, వర్ష అన్నా చెల్లెలు. ఇక రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాది గుజరపల్లి బొర్నపల్లికి వచ్చినాము. మా అక్క బిడ్డ కొడుకు వర్షను మన విజయ్ ఆ భూలక్ష్మి ఇక్కడ బోర్నపల్లి టర్నింగ్ కాడ భూలక్ష్మి కాడ వీళ్ళ ఇంటికి తీసుకుపోతా అంటే ఆ బోల్తా పడి మీద మట్టినే కప్పుకోపోయి చనిపోయారు. మేము పెద్దమ్మ జాతరకి వచ్చినాం. ఇంటికి వెళ్తారు, పూజ చేసుకున్నారు. ఇంటికి తీసుకుపోదామని చెల్లెలను ఇంకా ఏమైనా ఎక్కించుకొని ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే మూల టర్నింగ్ కాడ బోల్తా పడి మట్టిలో కప్పుకొని పోయి బైక్ మీద ముగ్గురు బయట పడలే, మట్టి బోల్తా పడ్డది, మొత్తం తోడి తీసిన ముగ్గురు. అయితే ఒకళ్ళు తీసుకొచ్చిన చనిపోయి మన బతుకులైన ఆశతో మేము తీసుకొచ్చాం. ఎట్లా తీసుకొచ్చారు? అంబులెన్స్ చనిపోయి. ఇక హుజూరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, హుజూరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ చనిపోయినట్లుగా తెలుస్తోంది. అసలు ప్రమాదానికి గల కారణాలేంటి? ఏ టైం ప్రాంతంలో ఇదంతా జరిగింది? అంటే ఈ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని బోర్నపల్లి, హుజురాబాద్ సమీపంలో ఉన్నట్టు బోర్నపల్లి గ్రామంలో నిన్న సాయంత్రము పెద్దమ్మ బోనాల జాతర, అంటే ముదిరాజులు పెద్దమ్మ బోనాల జాతర పండుగ పర్వదినాన వాళ్ళు బోనాలు తీసుకుని అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి బోనాలు అప్పచెప్పి మొక్కులు అప్పచెప్పి తిరిగి వస్తుండగా, ఇంటికి వస్తుండగా నేషనల్ హైవే రోడ్డు పనులు చేస్తున్నటువంటి మొరం ట్రిప్పు ఒక టిప్పరు ప్రమాదవశాత్తు అతివేగంగా వచ్చి అక్కడ బోర్ల పడుతూ అక్కడ ఉన్నటువంటి ట్రిప్పర్లో ఉన్నటువంటి మొరం ఒక్కసారిగా వీరి అన్న చెల్లెళ్ళ గంట విజయ, గంట వర్ష, విజయ్ పడింది. దాంతో ఇంకొక అమ్మాయి కూడా మీద పడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దాంతో ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. ఆ పండుగ పూట ఒక ముదిరాజులు ఆరాధ్య దైవమైన పెద్దమ్మ బోనాలు చేసుకొని మొక్కులు అప్పచెప్పి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఆ ఊర్లో విషాద ఛాయలు అనుకున్నాయి. అక్కడ ఒకే కుటుంబంలో ఇద్దరు అన్న చెల్లెలు చనిపోవడంతో అక్కడ కుటుంబం అంతా దుఃఖసారంలో మిగిలింది. అయితే తల్లి ఆ వార్త ఆ సంఘటన చూసి ఒక్కసారి కుప్పకూలిపోయింది. ఆమె కూడా మానసిక స్థితి దెబ్బతింది. అయితే దీంతో అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ అక్కడ ఒక ట్రిప్పర్ బుల్డోజర్ సహాయంతో అక్కడ మొరాన్ని అంతా తీసి శవాలని తీసుకెళ్లి అక్కడ తీసుకుని అక్కడ మన హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇది విషాద సంఘటన రాత్రి దాదాపు 7-8 గంటల జరిగింది. ఇది పెద్దమ్మ బోనాలు తీసుకుపోయి అక్కడ మొక్కులు అప్పచెప్పి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రతిభ ప్రేమ్ కుమార్, ఇప్పుడు హాస్పిటల్ కు వెళ్ళే మార్గ మధ్యంలో వాళ్ళు చనిపోవడం జరిగిందా, లేదు అంటే హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాతనా?
ప్రతిభ లేదు. అక్కడ ఈ ప్రమాదం ఏంటంటే అక్కడ వెళ్ళి వస్తుండగా తిరిగి ప్రయాణంలో ఆ మూలమలుపు భూలక్ష్మి టెంపుల్ మరొకటి ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఆ టిప్పరు మొరం లోడుతో ఉన్నటువంటి టిప్పరు అతి స్పీడ్ గా వచ్చి అక్కడ మూలమలుపు దగ్గర బోల్త పడడంతో ఇవాళ అక్కడ ఈ సంఘటన జరిగింది. దీంతో అక్కడ మొత్తం మొరం కుప్ప పడడంతో అక్కడ వీళ్ళ మీద పడడంతో అక్కడ ముగ్గురు అన్న చెల్లెలతో పాటు మరొక బాలిక కూడా వెహికల్ పక్కన నిలబడింది. ఆమె మీద కూడా పడడంతో ముగ్గురు, ఇద్దరు బాలికలు ఒక బాబు, ఇద్దరు ముగ్గురు అక్కడెక్కడ చనిపోవడం జరిగింది. అక్కడ ప్రొక్లైన్ సాయంతో ఆ మొరమంతా తీసి ఆ శవాలని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈ ఘటన చూసి తల్లి కూడా మూర్చపోయింది. మొత్తంగా ఆమె ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. బోర్నపల్లి గ్రామంలో మాత్రం ఈ సంఘటన చూసి విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రతిభ. అయితే మొక్కులు అప్పచెప్పి తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఊర్లో అంత విషాద ఛాయలు అనుకుని చెప్పొచ్చు ప్రతిభ. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.